కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో సాధించలేని ఘనతను మోడీ ప్రభుత్వం 11 ఏళ్లలోనే సాధించిందని కొండ విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన 11 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాల ఫోటో గ్యాలరీని విశ్వేశ్వరరెడ్డి ప్రారంభించి వీక్షించారు. ప్రతి పేదవాడికి దేశ ప్రజలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగే విధంగా అన్ని రాష్ట్రాలను అభివృద్ధి పథంలో మోడీ నడిపిస్తున్నారన్నారు. దేశంలో అమల్లో ఉన్న పథకాలు కేంద్రం సమకూర్చినవేనని కొండ విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. పాలసీ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది, లిటరసీ రేట్స్ పెరిగినాయి. అదే కాక ఐఐటీలు, ఎయిమ్స్, IIITs మనకు తెలంగాణకు వచ్చిందని ఎవరికి రాలేదు. ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ గారు వచ్చిండ్రు, చెర్లపల్లి స్టేషన్ కూడా చూసిండ్రు. అదే కాక విమానాల గురించి మాట్లాడితే ఫండ్స్ అని ఇక్కడికి వస్తున్నాయి. అదే కాక మన ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, ఆఖరికి MNREG ఫండ్స్ కూడా అది రోడ్లకు వాడుతున్నాడు. ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు మా ఎంపీలను అడుగుతారు, మమ్మల్ని కూడా అడుగుతారు, అన్న కొంచెం మాకు నితిన్ గడ్కరీ గారి దగ్గర తీసుకోండి, ఈ పని ఉన్నది, మాకు అశ్విని వైష్ణవ్ గారి దగ్గర తీసుకోండి, ఈ పని అవసరం ఉన్నది, మేము తీసుకోబోతున్నాం. వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకు బాగా సహాయం చేస్తుండ్రు. ముఖ్యమంత్రి గారు కూడా కేంద్రం నుంచి ఎన్నో అడుగుతున్నారు, అడిగినాయని ఏలేరు. ఉదాహరణంగా నిన్న మా ఇదేంటి మెట్రో రైలు అడుగుతూ ఇస్తలేరని. ఏ రాష్ట్రానికి ఇస్తున్నారు? యూపీకి ఇచ్చిందా? ఎక్కడ ఇస్తున్నారు? అన్ని రాష్ట్రాలకు అన్ని ఇయ్య రాదు. కానీ రీజనల్ రింగ్ రోడ్ 20 కోట్లని అందరికి ఇచ్చిందా? నేను స్పీచ్ లో చెప్తాను మర్చిపోయినా, కానీ రీజనల్ రింగ్ రోడ్ 21,000 కోట్ల రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు అది చెప్పారు. ఏమీ వస్తలేవు, IIM వస్తలేదని నేను. అరే ఇక్కడ ఐఐటి ఇచ్చినాం, ఐఐటి అంతకుముందే ఇచ్చాము, కానీ ఎయిమ్స్ హాస్పిటల్ ఇచ్చినాము. ఎయిమ్స్ అంటే అది పెద్ద బెస్ట్ మెడికల్ కాలేజ్. IIIT ఇచ్చినాము, ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చినాము. దాని గురించి మాట్లాడారు. IIM రాలేదు, IIM ప్రతి రాష్ట్రానికి ఇస్తారా? ప్రతి ఏడాది ఇయ్యరు. కానీ అన్నిట్లో ఎక్కువ వచ్చేది నిధులలో. మీరు గవర్నమెంట్ డేటా, తెలంగాణ డేటా చూస్తే అది అన్నిట్లో ఎక్కువ నిధులు వచ్చేది. అన్ని రాష్ట్రాలలో చూస్తే తెలంగాణకు అన్నిట్లో ఎక్కువ వస్తుంది.